ఇస్తా అన్న మాట మీద నిలబడి ఉండి ఇచ్చినటువంటి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ. ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుమారుడే రాహుల్ గాంధీ. ఈరోజు దేశానికి అలాంటి యువ నాయకుడు, అలాంటి మేధావి, అలాంటి దేశంలో జరుగుతున్నటువంటి మోసాలని ఎప్పటికప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఎండగడుతూ ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది వెక్కిరించినా కూడా నేను ప్రశ్నించడం ఆపను అని పార్లమెంటులో మాకు పూర్తి మెజార్టీ లేకున్నా 2024లో జరిగిన ఎన్నికలకు ముందు పూర్తి మెజార్టీ లేకున్నా కూడా గళమెత్తి పార్లమెంటులో వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టించినటువంటి రాహుల్ గాంధీ దేశానికి ఇప్పుడు అవసరము. ఎందుకంటే గత 11 ఏళ్లుగా దేశంలో జరుగుతున్నటువంటి మోసాల్ని, జరగనటువంటి అభివృద్ధిని చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ కానీ వాళ్ళ కుటుంబం చేసినటువంటి త్యాగాలు ఇప్పటి వరకు వాళ్ళ దేశంలో వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా బాగు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ తప్ప అనేది మనకందరికి కళ్ళకు కనబడుతున్నటువంటి నిజాలు. ఈరోజు దేశం మీద ఉన్నటువంటి సంపద అయినా సరే, దేశం మీద వాళ్ళు నిర్మాణం చేసినటువంటి సంస్థలైనా సరే అవి మాత్రమే ఉన్నాయి తప్పించి బీజేపీ హయాల్లో సంస్థల్ని అమ్ముకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకొని 16 లక్షల కోట్ల రూపాయల్ని బ్యాంకు రుణాల్ని మాఫీ చేసి దొంగల్ని దేశం నుంచి విడిచిపోయేటట్టు చేసినటువంటి దొంగలు ఎక్కడా దేశంలో. అదే బ్రిటిష్ వాడు వచ్చి దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే 200 ఏళ్లు బానిస బతుకులు బతికిన మనకి విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబమే గాని, నెహ్రూ గాని, గాంధీ కుటుంబమే గాని, దేశంలో త్యాగం అంటే వాళ్ళ కుటుంబమే, దేశంలో త్యాగం అంటే కాంగ్రెస్ పార్టీదే. మీరేమో త్యాగం అన్నారు, లేదు నేషనల్ ఎలాంటి కేసులో పెద్ద స్కామ్ జరిగింది, మీరు జైలుకి వెళ్ళబోతా ఉన్నారని చెప్పి పార్టీలు అంటా ఉన్నాయి. మరి వాళ్ళకి మరి పుట్టి 40 ఏళ్లు కాని పార్టీకి వేల కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో వస్తాయి. మాకు కనీసం ఒక పేపర్ ఉండదు, మాకు కనీసం ఒక టీవీ ఛానల్ ఉండదు. 130-40 సంవత్సరాల పార్టీ అయినా మాకేమీ ఉండవు. అంటే మేం చేసేటువంటి త్యాగం ముందు మీరెంత? మేము నిజంగానే దోపిడీ చేయాలనుకుంటే ఆనాడు మోతీలాల్ నెహ్రూ ఈ రోజు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉంటుండే వాళ్ళకి మళ్ళీ ఎవరినో ముట్టాలి, ఎవరినో చెయ్యాలి అని అవసరం కూడా లేకుంటుండే. దేశం కోసం ఆ రోజు బ్రిటిషోన్తో పోరాటం చేయాలంటే రూపాయి లేనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఆ రోజు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి దేశ పోరాటం కోసం ఇచ్చినటువంటి కుటుంబానికి వాళ్ళు ఏదో నేషనల్ హెరాల్డ్ అని ఏదో 90 కోట్ల రూపాయలకు స్కామ్ అని వాళ్ళని నిరికిచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు 900 కోట్ల రూపాయల ఆస్తుల్ని, 9,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని దేశం కోసం ఇచ్చిండ్రయ్యా. మీలాంటి దుర్మార్గులు కాదు. ఈ రోజు మోదీ వేసుకునే బట్టలు ఎక్కడ, రాహుల్ గాంధీ సింపుల్ గా ఉండేటటువంటి బట్టలు ఎక్కడ? ఆనే చూడండి, ఆయన వాడే పెన్ అయినా సరే, వేసుకునే సూట్ అయినా సరే, కాలుకు తొడిగే చెప్పులైనా సరే, కళ్ళకు పెట్టే అద్దాలైనా సరే మోదీ తర్వాతనే ఎవరు దేశంలోనైనా. పూటకు 4 డ్రెస్సులు మార్చేటటువంటి మోడీ రాహుల్ గాంధీతో పోటీ ఎక్కడ, రాహుల్ గాంధీతో కంపేర్ ఎక్కడ? ఈరోజు నేషనల్ హెరాల్డ్ పేపర్ మీద ఈరోజు అదొక స్వచ్ఛంద సంస్థ, అది ఒకటి. ఆ రోజు స్వతంత్రం కోసము ఒక పేపర్ నడవాలి అని అందరు ఆర్గనైజేషన్ లో తలా ఇంత రూపాయి కూడబెట్టుకొని వేసి దాన్ని అప్పులపాలైనప్పుడు మళ్ళీ అందరూ కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు దానికి డబ్బులు కూడబెట్టి జీతాలు కట్టినటువంటి వ్యవస్థ అది మాది. లేకపోతే దేశాన్ని స్వతంత్రం తేయడానికి మేము వేల కోట్ల ఆస్తులు మా పార్టీ కానీ, మా నెహ్రూ గారు కానీ ధారపోస్తే ఆ రోజే వద్దు అనుకుంటే మాకెందుకు? ఎవడో ఏమన్నా చేసుకోరేందుకు, ఎవడు ముందుకు రాని టైంలో మాకెందుకు, మా ఆస్తులు ఎందుకు పడగొట్టుకోవాలని వాళ్ళు అనుకుంటే ఈ రోజు ఇప్పటికి కూడా మనం స్వేచ్ఛావాయులు పీల్చుకుంటుండే, ఎవనో బానిస సంఖ్యలలో బతుకుతుంటే మనం అది తెలియదు. అదే ఈ బ్రిటిష్ వాడు 60 రూపాయలు పెన్షన్ ఇస్తే బతికినటువంటి బతుకులు ఇవి. వీళ్ళు వచ్చి మాకు నీతులు చెప్తారా? మేము వినాలా? రాహుల్ గాంధీని ఇరికిస్తారా? సోనియా గాంధీని ఇరికిస్తారా? దమ్ముందా మీకు? దమ్ముందా? నిరూపించే దమ్ముందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నా. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వమని పోరాటాలు చేస్తున్నందుకు మా పని ఈ కారేస్ అని చెప్పేసి కేసులో ఇరికించాలని చూస్తున్నారు. లొట్టపీస్ కేసు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అదే ఉన్నది, లొట్టలేసుకునేటోనికి లొట్టపీస్ కేసు కాకపోతే ఏం కనబడుతుంది? అప్పుడేమో లొట్టపీస్ కేసు అన్నాడు, ఇప్పుడు నన్ను జైల్లో పెట్టండి, రెస్ట్ తీసుకుంటా అన్నాడు. ఎందుకు బుగులు పడండి? మరి నేనేం తప్పు చేయలేదు. ఆ రోజు అదే అంటున్నా లొట్టపీస్ కేసు, ఈ రోజు కూడా లొట్టపీస్ కేసు అంటున్నాను అనేడుతుండే. ఎందుకన్నాడు? జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటాను ఎందుకన్నాడు? మరి అంటే జైలుకు పోతా పక్కా ఖాయం అనేది అర్థమైపోయింది కదా. చెప్పకనే చెప్తున్నాడు, నేను తప్పు చేసినా, నేరం చేసినా జైలుకు పోతా అని ఆయనే ఒప్పుకుంటుండు.